ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 1కి 3 సార్లు భారీ మెజార్టీతో మమ్మల్ని ఆశీర్వదించారు. నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాత వెల్లంటి గ్రామంలో 3,11,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేసిన 60 రోజుల్లో పూర్తి చేసి గొల్లకందుకూరు, సజ్జాపురం, కందమూరు, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి గ్రామ ప్రజలకు అంతరాయం లేని నాణ్యమైన కరెంటు 5 గ్రామాల ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఏ పని అడిగినా వెంటనే అనుమతులు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాత వెల్లంటి గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలకి కరెంటు ఇబ్బందులు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు అటు ప్రజలకి, రైతులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి అందించేదానికి 3,11,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అక్షరాల 60 రోజుల్లో అంటే 2 నెలల్లో ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం పూర్తవుతుంది. ఇది పూర్తయితే గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు ఈ 5 గ్రామాలకి నాణ్యమైన కరెంటు రావటం కాకుండా అంతరాలు లేని కరెంటు, ఎలాంటి అవాంతరాలు లేని కరెంటు రావటం కాకుండా సౌత్ మోపూర్ మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు, సౌత్ మోపూరు గ్రామాలకి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా 3 ఫేజ్ కరెంట్, 24 గంటల కరెంట్ నెల్లూరు రూరల్ మండలంలో అన్ని గ్రామాలకి అందించేదానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆగస్టు 30 లోపు అవన్నీ కూడా పూర్తవుతాయి. చంద్రన్న కరెంటు ఎలుగుల కింద ఆ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు ఆఖరిలో ప్రజలకు అంకితం చేస్తామని మాట చెప్తూ ఉన్నా. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి పనులకు సంబంధించి, ప్రజా సమస్యల పరిష్కారం సంబంధించి ఏ పని అడిగినా వెంటనే వారు అందుకు అనుమతులు ఇస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాది ఒకే ఫందా, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు, అజెండాలు, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా, అజెండాలకి అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు ఓ శాసనసభ్యుడిగా ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి అధికారుల చుట్టూ అనేక సార్లు కలిసి తిరిగి మాట్లాడి, మంత్రుల చుట్టూ కలిసి తిరిగి మాట్లాడి, ప్రభుత్వం చుట్టూ కలిసి తిరిగి మాట్లాడి వీలైనంత ఎక్కువ ఈ ప్రాంతంలో చేయాలని చెప్పిన ఆకాంక్ష. ఎందుకంటే
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నేను ఎంత చేసినా తక్కువే. 1-3 సార్లు ఏకదాటిగా భారీ మెజార్టీలతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, కుటుంబ సభ్యుడిగా ఆదరించారు. ఆ విశ్వాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పట్ల నాకు కానీ నా తమ్ముడు కోటంరెడ్డి గిరిజారెడ్డి కానీ ఎప్పటికీ ఉంటుంది. నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎన్నికల వేళ మాత్రమే వచ్చే రాజకీయాలు చేసేవాళ్ళు కాకుండా ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఆ యొక్క ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతిమంగా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలా, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని, ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉంటే గుర్తించమని, పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అందరూ కూడా కలిసి కూర్చొని ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి 10 రకాల పనులు చేసేదానికి అందరూ ముందుకు రావాలని, మీ శాసనసభ్యుడిగా అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను, మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సబ్స్టేషన్ విద్యుత్ సబ్స్టేషన్ 60 రోజుల్లో అక్షరాల పూర్తవుతుంది. ఇది ఎంతో మేలు చేస్తుంది.